ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 223వ రోజు, 223వ వీడియో. మరి ఈరోజు కూడా చాలా ముఖ్యమైన స్టాక్ జీకే క్వశ్చన్స్ ఉన్నాయి. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటివి, మరి అడిగేటటువంటి క్వశ్చన్స్ అయితే మీకోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. ఇక ప్రతిరోజు మన వీడియో సిరీస్లో చివరిలో మీకు ఒక క్విజ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి ఆన్సర్ మాత్రం మీరే సెర్చ్ చేసి మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. ఎందుకంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే మీకు అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లాస్ట్ వీడియోలో మనకి 222వ వీడియోలో నేను మీకు చివరిలో ఇచ్చిన క్విజ్ క్వశ్చన్ ఈరోజు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్గా ఉంది, గమనించండి. మొక్కల వ్యాధులకు సంబంధించి అధ్యయనం చేయు విభాగం ఏది? ఏవైతే ప్లాంట్ డిసీజెస్ గురించి స్టడీ చేసేటటువంటి విభాగాన్ని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న అండి. సో దీనికి వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, పైటోపాథాలజీ అంటాము. పాథాలజీ అనేది సాధారణంగా మానవ సంబంధిత వ్యాధుల గురించి అధ్యయనం చేసే విభాగం. కానీ పైటోపాథాలజీ అనేసరికి ప్లాంట్స్ యొక్క డిసీజెస్ గురించి అధ్యయనం చేసే విభాగాన్ని మనం పైటోపాథాలజీ అంటాం. ఈ పాథాలజీ అనే వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో ఒకసారి క్వశ్చన్ అయితే వచ్చింది, అంటే మానవుడికి సంబంధించి వివిధ రకాలైనటువంటి వ్యాధుల గురించి అధ్యయనం చేసే విభాగాన్ని పాథాలజీ అంటాము. మొక్కల విషయానికి వస్తే పైటోపాథాలజీ అని పిలుస్తున్నాం. సో ఇది మరి లాస్ట్ వీడియోలో వచ్చిన క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్. ఇక క్వశ్చన్ నెంబర్ 2, పోక్సో చట్టం విస్తరించండి. మీరు ప్రతిరోజు పేపర్లో చదివి ఉంటారు ఈ యాక్ట్ గురించి, కానీ చాలామందికి దీని యొక్క ఫుల్ ఫామ్ అయితే ఐడియా ఉండదు. సో ఇక్కడ ఫుల్ ఫామ్ ఇచ్చాను, ప్రొటెక్షన్ ఫ్రమ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అండి. ఇది 2012లో ఈ యాక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారము 18 సంవత్సరాల లోపు వారికి అయితే ఈ యాక్ట్ అనేది మీకు వర్తిస్తుంది. సో మరి చిన్నపిల్లలను లైంగిక నేరాల నుండి ప్రొటెక్ట్ చేయడమే ఈ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక మీకు నిర్భయ యాక్ట్ ఒకటి ఉంది, అది వేరండి. అది 2013లో యాక్ట్ వచ్చింది. జేఎస్ వర్మ కమిటీ సిఫార్సు మేరకు ఈ చట్టం చేశారు. మనకు ఢిల్లీలో జరిగిన ఒక అమానవీయ సంఘటనకు మరి గవర్నమెంట్ స్పందించి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. పోక్సో చట్టం, నిర్భయ యాక్ట్ అని చాలా చాలా ఇంపార్టెంట్ చట్టాలండి. క్వశ్చన్ నెంబర్ 3, అష్టముడి సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? భారతదేశంలో ఉన్న వివిధ రకాలైన సరస్సులు, వాటి యొక్క లొకేషన్స్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే మనకు ఇండియన్ జాగ్రఫీ నుంచి అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు. అష్టముడి సరస్సు ఒడిస్సా, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్ ఏ రాష్ట్రంలో ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో మీరైతే గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు కేరళ అండి. ఇక్కడ ఉంది మీకు అష్టముడి సరస్సు, కొల్లాం డిస్టిక్లో. ఇక ఒడిశాలో మీకు చిల్కా లేక్ ఉందండి. ఇది భారతదేశంలో అతిపెద్ద లాగూన్ సరస్సు అంటాము, చిల్కా లేక్. మహారాష్ట్రలో వచ్చేసి మనకు లోనార్ సరస్సు ఉందండి. ఇండియాలో క్రేటర్ లేక్ అండి, ఇది అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఆవిర్భవించిన సరస్సు. లోనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంది. రాజస్థాన్లో మీకు భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు మీకు రాజస్థాన్లో ఉంది. సో కేరళలో ఉన్నది అష్టముడి సరస్సు అండి, అది మీరు గుర్తుంచుకోండి, కొల్లాం డిస్ట్రిక్ట్. ఇది ఒక రామ్సార్ సైట్, అంటే చిత్తడి నేలగా గుర్తించినటువంటి ప్రాంతం కూడా ఈ అష్టముడి. ఇక కేరళలో ఇంకొకటి వెంబనాడ్ సరస్సు కూడా కేరళలో ఉంది, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో అతిపెద్ద బౌద్ధారామం ఏది? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చానండి. ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్. తవాంగ్ బౌద్ధారామం అరుణాచల్ ప్రదేశ్ అండి. చాలా మంది మరి బౌద్ధులైతే ఇక్కడికి వెళ్ళి ఈ ఆరామాన్ని సందర్శిస్తూ ఉంటారు. చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బౌద్ధారామం, లార్జెస్ట్ బౌద్ధారామం ఇది, తవాంగ్ బౌద్ధారామం, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. భారతదేశంలో రక్షణ మరియు పరిశోధన అభివృద్ధి సంస్థ అంటాము. ఇండియాకి సంబంధించి చాలా డిఫెన్స్ పరికరాలు కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి ఇక్కడే జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉందండి. 1958లో మనకు డిఆర్డిఓను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జేఎల్ జనరల్ స్టడీస్లో అడిగినటువంటి ప్రశ్న. మనకు ఎప్పుడు అంటే 2001 ఆ టైంలో ఈ క్వశ్చన్ అయితే మరి తీసుకోవడం జరిగింది జేఎల్లో. దీని యొక్క మోటో వచ్చేసి మనకు స్ట్రెంగ్త్స్ ఒరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్ అనేది ఇక్కడ మీకు మోటోగా ఉంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పేర్కొంటారు? మీరు చాలాసార్లు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం అని చదివి ఉంటారు, కానీ ఇక్కడ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అనే డిఫరెంట్ క్వశ్చన్ ఉంది, మీరు గమనించండి. డాక్టర్ టెస్సీ థామస్ ఇస్ నోన్ యాజ్ ద మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్ బిట్ కూడా. ఆల్సో నోన్ యాజ్ అగ్నిపుత్రి అంటాం.
క్వశ్చన్ నెంబర్ 7, అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క అధికార భాషలు ఏవి? చాలామంది కాన్సన్ట్రేషన్ చేయరండి ఇటువంటి వాటి మీద, యుఎన్ఓ మీద చేస్తారు ఎక్కువ, అక్కడ మీకు అధికార భాషలు ఏవని. కానీ అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాము, ది హేగ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి మనకు ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. గుర్తుంచుకోండి, ఇలాంటి ఎవరు టచ్ చేయని క్వశ్చన్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి ప్రశ్నలుగా వస్తుంటాయి, వాటికైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ న్యాయస్థానం మనకు 1945 జూన్ 26న ఏర్పడింది. ఇందులో మీకు 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. పదవీ కాలం వచ్చేసి 9 years అండి, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, న్యూక్లియర్ వింటర్ అనగానేమి? రీసెంట్గా మనకు ఇండియా పాకిస్తాన్ వార్కి సంబంధించి అణుయుద్ధం అనే పదాన్ని చాలాసార్లు వింటున్నాం. మరి అణు శీతాకాలం లేదా న్యూక్లియర్ వింటర్ అనగానేమి అనే ప్రశ్న ఇచ్చాను. ఎప్పుడైతే అణుబాంబు విస్ఫోటనం జరుగుతుందో అప్పుడు మనకు పెద్ద మొత్తంలో మసీద్ ధూళి అనేవి వాతావరణంలో ఏర్పడి, అలాగే అవి కొన్ని నెలల పాటు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే సూర్యరశ్మి అనేది భూమిపైకి ప్రసరించదు. ఫలితంగా ఏమవుతుంది, మనకి భూమిపై శీతల వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే మనం న్యూక్లియర్ వింటర్ అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి టెక్నికల్ వర్డ్ అండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి మొక్కలు ఫోటోసింథసిస్ అనేది జరపకపోవడం వల్ల తీవ్రమైన ఆహార కొరత ఏర్పడి జీవ వైవిధ్యం నశిస్తుంది. అర్థమైంది కదా? ఎప్పుడైతే అణుబాంబులు పేలుతాయో మరి దాని నుంచి వచ్చే మసి కావచ్చు, ధూళి లాంటివన్నీ కూడా వాతావరణంలో పేరుకొని సూర్యకిరణాలను భూమి మీదకి రాకుండా చేస్తాయి. ఫలితంగా ఇక్కడ శీతల వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడైతే సన్లైట్ రాదో అప్పుడు ప్లాంట్స్ మనకు ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోక్రియను జరుపుకోవు. దీనివల్ల ఆహార కొరత అనేది ఏర్పడుతుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే న్యూక్లియర్ వింటర్ అని పిలుస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 9, బయోమాగ్నిఫికేషన్ అనగానే ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్ అండి, రీసెంట్గా వచ్చింది మనకు. ఎప్పుడైతే అణుయుద్ధం జరిగినప్పుడు రేడియో ధార్మికత వలన ప్రభావితమైనటువంటి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఆహారపు గొలుసు ద్వారా బయోమాగ్నిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా ఈ రేడియో ధార్మికతను ఇతర జీవులకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక జీవావరణ వ్యవస్థలోని జీవులన్నీ కూడా నశించిపోతాయి. అంటే ఈ అణుబాంబు విస్ఫోటనాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు రేడియో యాక్టివిటీ, రేడియో ధార్మికత అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రేడియో ధార్మికత కొన్ని జీవులలోకి వెళ్ళిపోతుంది, అది ఆ జీవుల నుంచి మరో ఆహారపు గొలుసు ద్వారా మరికొన్ని జీవులలోకి, ఇతర జీవులకు ఈ బయోమాగ్నిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారానే ఈ రేడియో ధార్మికతను మరి ప్రసారం చేయడం లేదా బదిలీ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రేడియో ధార్మికత మరి జరుగుతుందో ఈ జీవులలో, ఆ జీవులన్నీ కూడా, ఆ జీవావరణ వ్యవస్థలోని జీవులన్నీ కూడా నశించిపోతాయి. గమనించండి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ క్వశ్చన్ 10, భారతదేశ రైల్వే పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తారు? లార్డ్ డల్హౌసీని అయితే మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అనొచ్చండి. ఎందుకంటే 1853లో లార్డ్ డల్హౌసీ కాలంలోనే మనకు భారతదేశంలో మొట్టమొదటి ట్రైన్ అయితే వేయబడింది. మీకు అదే ప్రపంచంలో అయితే ఫాదర్ ఆఫ్ రైల్వేస్ అని జార్జ్ స్టీఫెన్సన్ని పిలుస్తారు. ఎందుకంటే ఆయన 1814లో రైల్ ఇంజిన్ని ఆవిష్కరించారు. సో లార్డ్ డల్హౌసీ అయితే 1853లో ఇండియాలో మరి ఫస్ట్ టైం రైలు మార్గాన్ని వేయడం జరిగింది. బొంబాయి టు తానే వరకు మొట్టమొదటి రైలును అయితే నడిపించడం జరిగింది. లార్డ్ డల్హౌసీ మీకు 1948 నుంచి 1956 వరకు అయితే మనకు గవర్నర్ జనరల్గా వ్యవహరించడం అనేది జరిగింది. అది కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్. ఇక ఈరోజు లాస్ట్ క్వశ్చన్లో క్విజ్ క్వశ్చన్ అయితే ఒకసారి మీరు చూడండి. క్విజ్ క్వశ్చన్, యుద్ధం మానవుని మెదడులో మొదలవుతుంది అని ఏ వేదం పేర్కొన్నది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్, వార్ బిగిన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్ అని ఏ వేదంలో ప్రస్తావించడం జరిగింది? సో దీనికైతే రైట్ ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపటి మీకు క్వశ్చన్ సిరీస్లో దీనికి ఆన్సర్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో.